నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? జూన్ 6న లేదా 7న? ఆ రోజు ఏం చేయాలి అనేది కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి. 24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశులకు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున ఈ ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని పాటిస్తారు. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందామండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం విష్ణువు మొత్తం 24 ఏకాదశులను సృష్టించారు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువును ఆరాధించడం వలన శుభం ఫలితాలను పొందవచ్చు. 24 ఏకాదశుల్లో కొన్ని ఏకాదశులకు ఎంతో ప్రత్యేకత అయితే ఉందండి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని పాటిస్తారు. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారండి. నిర్జల ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఎంతో మంచి శుభ ఫలితం అయితే ఉంటుంది. 24 ఏకాదశుల్లో ఉపవాసాలు పాటించినంత పుణ్యం వస్తుందండి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఏ రోజు చేయాలి? అయితే ఈ ఏకాదశి తిథి 2 రోజులు రావడం వలన నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఏ రోజు చేయాలి అనేటువంటి అనుమానం అయితే అందరిలోనూ ఉంది. జూన్ 6న చేయాలా లేదంటే 7న చేయాలా అనే సందిగ్ధంలో పడ్డారు. మరి ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? నిర్జల ఏకాదశి వ్రత పూజలు ఏ రోజు చేస్తే మంచిది? అటువంటి విషయాలు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూన్ 6వ తేదీ అర్ధరాత్రి 2:15 మొదలవుతుంది. జూన్ 7 ఉదయం 7:47 వరకు ఉంటుంది. ఈ లెక్క చూస్తే నిర్జల ఏకాదశి ఉపవాసం జూన్ 6 శుక్రవారం నాడు చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఉన్నవారు నీరు తాగకుండా 32 గంటల పాటు ఉండాల్సి వస్తుందండి. ఈసారి నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకమండి. ఈసారి నిర్జల ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్రిపుష్కర యోగం, శివయోగం, స్వాతి నక్షత్రాల కలియిక ఉన్నందువలన దీన్ని ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. భీమసేని ఏకాదశి, పాండవ ఏకాదశి. ప్రజలు ఏకాదశి వ్రతం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే మంచిది. అలా చేయడం వలన ఉపవాసం యొక్క పూర్తి ఫలితం అయితే కలుగుతుందని చెప్పేసి చెప్తారండి. అయితే నిర్జల ఏకాదశి రోజున 4 ముఖ్యమైన పరిహారాలు కనుక చేస్తే ఐశ్వర్యం, మోక్షం లభిస్తుందండి. అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 24 ఏకాదశుల్లో కూడా చాలా ప్రాముఖ్యమైందండి. అసలు ఎందుకండి ఈ ప్రతి నెల కూడా మనకి 2 సార్లు వస్తుంది ఏకాదశి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైందండి. ఈ ఉపవాసం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున చేస్తాం. పాండవ సోదరులో ఒక్కడైన భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని చెప్పేసి నమ్ముతారు. అందుకే దీన్ని భీముని ఏకాదశి అని కూడా అంటారండి. నిర్జల ఏకాదశిని పాటించడం వల్ల భీముని మోక్షం పొందారని చెప్పేసి చెబుతారు. అన్ని ఏకాదశుల్లో కూడా ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం అనేది చాలా ప్రత్యేకమైందండి. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఉపవాసం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందండి. అయితే నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు తన భక్తులకు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ప్రసాదిస్తారని చెప్పేసి నమ్ముతారు. సంవత్సరానికి ఇలా అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన ఇతరుల ఏకాదశులు చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పేసి నిర్జల ఏకాదశి వ్రత కథ మనం తెలుసుకుందామండి. పాండవ సోదరులో భీముడు ఆహార ప్రియుడు. ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు. ఒకసారి తన సోదరులు తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారు, కానీ నెలలో 2 రోజులు కూడా తను ఉపవాసం ఉండడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పి భీముడు వేదవ్యాసునికి చెప్తారు. స్వర్గాన్ని పొందడానికి, మోక్ష మార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేదవ్యాసుని అడిగాడు. జ్యేష్ఠమాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం నుండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పేసి వ్యాసులు చెబుతారు. ఇలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించారు. అందుకే ఈ ఏకాదశికి
భీముని ఏకాదశి, పాండవ ఏకాదశి అనే పేరు కూడా ఉందండి. నిర్జల ఏకాదశి పరిహారం జీవితంలో సుఖ సంతోషాల కోసము నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణువుకు చందనం తిలకంగా పూసి ఓం అనిరుద్ధాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శ్రీహరి మహావిష్ణువు తన భక్తుల సుఖ సంతోషాలను ప్రసాదిస్తారన్న ప్రతిదీ. జాతకంలోనే అన్ని లోపాలను తొలగించేందుకు నిర్జల ఏకాదశి రోజు నీరు, పండ్లు, పసుపు వస్త్రాలు, చలువ చేసే పదార్థాలు, మామిడికాయలు, పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. నిర్జల ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణాలు అయితే చేయాలండి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం లభిస్తుంది అని చెప్పేసి బాగా నమ్ముతారండి. నిర్జల ఏకాదశి రోజున విష్ణువుకి పంజరి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. పంజరిలో తులసి ఆకులు ఉంచిన నైవేద్యంగా సమర్పిస్తారు. జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే పూజ సమయంలో మనం ఓం నమో వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడిందండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని చెప్పేసి నమ్ముతారు. అదండి, ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన మనకు స్వామి యొక్క విశేషానుగ్రహం కలుగుతుంది. సిరి సంపదలు అనేవి కలుగుతాయి ఖచ్చితంగా. సో ఇదండి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.